ఇది సీతారాంపేట, చిన్న గ్రామం. అక్కడి ప్రజల నెమ్మదైన జీవితం. ఈ గ్రామంలోనే సూరి ఉంటాడు. తనకు తొందరెక్కువ, ఓపిక తక్కువ. సూరికి చదువు అయిపోయింది. తను జాబ్ చేస్తుంటాడు. ఎప్పటిలాగే పొద్దున్న చాలా లేటుగా మెలకుంటాడు. అమ్మా, తొందరగా లేపమన్నగా ఎందుకో లేపలేదు? సూరి, నిన్ను నేను 7 గంటల నుంచి లేపుతూనే ఉన్నా. నువ్వే అమ్మా 5 నిమిషాలని చెప్తూ పనుకున్నావు. సర్లే, టిఫిన్ రెడీ చేసావా? చేశాను. తొందర రెడీ అయ్యిరా, తినిపోదు. వస్తున్నా. సూరి ఇంక తొందరగా తిని రోజులాగే ఆఫీస్ కోసం బస్ స్టాప్కి వెళతాడు. సూరి బస్ స్టాప్కి వస్తాడు. బస్ వచ్చింది. ఇంకా ఆఫీస్ వెళ్తాడు. సూరి ఆఫీస్లో ఉన్నప్పుడు తనమ్మ రమణమ్మ ఫోన్ చేసింది. కాని తాను ఎత్తడు. పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తాడు. ఇంకా 3 సార్లు చేసినా ఎత్తడు. సాయంత్రం ఇంటికి వస్తాడు. అప్పుడు తన అమ్మ రమణమ్మ ఇలా అంటుంది. సూలి, ఏంది మధ్యాహ్నం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. ఎందుకు? నేనెంత భయపడ్డానో తెలుసా? అబ్బా, ఏందమ్మా నేనసా పనిలో ఉంది, ఎత్తలేదులే. సర్లే, ఉప్మా చేసా. తింటావా నానా? వేసుకొని వస్తా. ఛీ, ఈ ముప్ప మాడేలి, నేను తినను పో. నాకు తలనొప్పి పెట్టకు. సరిలే, బయట్నుంచైనా ఏదో ఒకటి తెచ్చుకుని తినురా నానా. సరేలే, ఏదోటి తింటా. ఎప్పటిలాగే సూరి ఇంట్లో లేటుగా మేల్కొని తొందరగా బస్ స్టాప్కి బయలుదేరాడు. అన్నా, నీకు కోపం రావడం లేదా? బస్ లేట్ అయిందిగా. కోపపడితే ఇంక తొందరపడితే ఏం లాభం? లేట్ అయింది, తొందరగా వచ్చిద్దా? అది కాదన్నా, సాధారణంగా ఇలా లేట్ అయితే నాకు చాలా కోపం వస్తుంది. ఇంకా ఇలా ఇంత కష్టాలు పడి ఆఫీస్ పోయి అక్కడ మేనేజర్ తలనొప్పి పడి ఇంటికొస్తే అమ్మ తలనొప్పి, ఆఫీస్లో ఫోన్స్ అమ్మ చంపుతుందన్నా. నీకు డైలీ ఉండేదేవి, అమ్మ మీద ఎందుకు కోపడతావు? నేను కూడా నీలాగే అమ్మ మీద విసుగుపడేవాడిని. ఇప్పుడు ఏంటన్నా చెప్పు. ఇప్పుడంటే చెప్పు ముందు. ప్రతిరోజు పొద్దున్నే మా నాన్న పనికి వెళ్ళేవాడు, నేను ఆఫీస్కి వెళ్ళేవాణ్ణి. అమ్మ మాత్రం ఇంట్లో ఉండి ప్రేమతో నన్ను చూసుకుంటుంది. కానీ నేను ఆ ప్రేమని చూడలేదురా. అసలు అమ్మని పట్టించుకునేవాణ్ణి కాదు. ఇంటికి వచ్చినప్పుడు కూడా అమ్మ అడిగేది, ఫోన్ ఎత్తలేదు ఎందుకురా అని. నేనేమో కోపంగా, పనిలో ఉన్నా అందుకే ఎత్తలేదు అని చెప్పేవాణ్ణి. రోజులాగే ఆ రోజు కూడా పట్టించుకోలేదు. కానీ ఆ రోజు అమ్మ ఫోన్ కాల్ రాలేదు. నేననుకున్నాను మర్చిపోయిందిలే అని. వదిలేశారా. కొంచెం సేపటికి మా నాన్న నుంచి ఫోన్ వచ్చింది. అమ్మకి సీరియస్గా ఉంది, హాస్పిటల్కి త్వరగా రా అని. నేను పరిగెట్టుకుంటూ వెళ్ళా. అప్పుడే తెలిసిందిరా, ఇంట్లో కింద పడి తలకి గట్టి దెబ్బ తగిలింది అని. 1 వీక్ వరకు అమ్మ హాస్పిటల్లో ఉండింది. తర్వాత మా అమ్మ చనిపోయిందిరా. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆఫీస్కి పోయా. కానీ ఆ ఆఫీస్లో కూర్చుని నాకప్పుడే తెలిసింది, అమ్మ విలువ అమ్మ ఉన్నప్పుడు కాదురా, అమ్మ లేకపోయాకే అర్థమవుతుంది. అమ్మ ఉన్నంతకాలం పట్టించుకోలేదు. ఇప్పుడు తన విలువ తెలుస్తోంది నాకు. కొంచెం బాగలేకపోయినా నన్ను ఎంతగానో చూసుకునేది. కానీ ఇప్పుడు అందుకే ఎక్కువగా కోపడద్దు, అమ్మని మంచిగా చూసుకో. ఇంకా నాన్నకు కూడా బాగా చూసుకో. అన్నా, నువ్వు చెప్పినట్టే ఉంది నా జీవితం కూడా. నేను కూడా అమ్మకి అలాగే చెప్పేవాడిని. ఇప్పటి నుంచి మారిపోతా అన్నా. అమ్మ మీద ఎప్పుడైనా కోపం పడకు. నేను అమ్మ విలువ ఉన్నప్పుడు తెలీదు, ఇప్పుడు తెలుస్తోంది. నువ్వు ఎప్పుడైనా మారిపోయి అమ్మతో టైం స్పెండ్ చేయి. ఇంకా అమ్మ మాట విను. ఇంకా ఎప్పుడు కోపడకు. సర్లే అన్నా, నేను ఇంకెప్పుడు కోపడను. ఇంకా చాలా బాగా చూసుకుంటా. సాయంత్రం ఇంటికి వస్తాడు. అప్పుడు రమణమ్మ ఇలా అంటుంది. ఏంటి నానా, చాలా లేట్ అయింది. ఏమీ లేదులే అమ్మా, కొంచెం వర్క్ ఎక్కువ ఉంది, లేట్ అయిందిలే అమ్మా. సర్లే, కూర్చో. సరే అమ్మా. బయట నుంచి ఏమైనా తెచ్చుకున్నావా? నానా, ఈరోజు కూడా ఉప్మానే చేశా. నాకు బాగలేదు, నీరసంగా ఉంది. సరే, ఉప్మా వేయి తింటా అమ్మా. బాలేదంటున్నావు, ఏమైంది? హాస్పిటల్ పదామా? వద్దులే, కొంచెం నీరసంగా ఉందిలే, తగ్గిపోయిదిలే నానా. సరేలే అమ్మా. ఇంకా ఆ రోజు నుండి సూరి మారిపోయి తన అమ్మను కూడా బాగా చూసుకునేవాడు. ఇంకా ఆనందంగా ఉంటాడు. నీతి: ఈ వీడియో చూసేవారిలో కూడా చాలా మంది వాళ్ల అమ్మలకు పట్టించుకోరు. వాళ్ళు ఏమి చెప్ప వినరు. మన అమ్మ నాన్న ఏమి చెప్పినా మన మంచికే. ఇంకా అమ్మ మనల్ని చాలా ప్రేమిస్తుంది.
అందుకే ఈ రోజు నుండి మారిపోయి మీ అమ్మా నాన్నలను బాగా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్.